Namaste, welcome to Laharis classes. Welcome back to RRB NTPC Undergraduate Exam 2026 series. ఈ సిరీస్లో భాగంగా మనం మోడల్ పేపర్ 4ని డిస్కస్ చేసుకుందాము. ఈ మోడల్ పేపర్లో జీకే అండ్ జనరల్ అవేర్నెస్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. సో లెట్స్ బిగిన్. అపార్ట్ ఫ్రమ్ బాయ్కాట్, విచ్ మెథడ్ వాజ్ వైడ్లీ యూజ్డ్ బై ఎక్స్ట్రీమిస్ట్ టు అపోజ్ బ్రిటిష్ రూల్? బ్రిటిష్ రూల్ని అపోజ్ చేస్తూ ఎక్స్ట్రీమిస్ట్ వాడిన, అంటే విపరీతవాదులు, మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్ ఉంటారు కదా మనం ఫ్రీడమ్ స్ట్రగుల్లో బ్రిటిష్కి అగెయిన్స్ట్గా. సో వాళ్ళలో ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఏ మెథడ్స్ యూజ్ చేశారు అపార్ట్ ఫ్రమ్ బాయ్కాట్ అంటే ప్యాసివ్ రెసిస్టెన్స్ని యూజ్ చేశారు. ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అనేది మనం 1905 నుండి 1922 వరకు జరుగుతుందన్నమాట. వీళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ ఎవరు? లాల్ బాల్ పాల్ అంటారు, అంటే బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్ అండ్ బాల్ గంగాధర్ తిలక్. వీళ్ళతో పాటు అరబిందో ఘోష్ కూడా ఉంటారు. సో వీళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ అనమాట. సో వీళ్ళు మిలిటెంట్ అపోజిషన్ చేస్తారనమాట, అంటే విపరీతమైన పద్ధతులతో ప్యాసివ్ రెసిస్టెన్స్, బాయ్కాట్ చేయడము, అటాక్స్ చేయడము, ఇలా ఎక్స్ట్రీమ్ విధానాలని తీసుకొని మనకు స్వరాజ్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి అని బ్రిటిష్కి అగెయిన్స్ట్గా వీళ్ళు ఫైట్ చేస్తారు. సో యాక్చువల్గా ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ స్టార్ట్ అయ్యింది. ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ జరుగుతుంది కదా, పార్టీషన్ ఆఫ్ బెంగాల్ 1905లో. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్, ద క్యోటో ప్రోటోకాల్ 1997 మెయిన్లీ ఫోకసెస్ ఆన్ కంట్రోలింగ్. క్యోటో ప్రోటోకాల్ ఉంటుంది కదా, 1997లో వచ్చింది. 2005 నుంచి ఇది ఎన్ఫోర్స్లోకి వస్తుందన్నమాట. సో దేనికి సంబంధించింది అంటే ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి సంబంధించినది. 7 గ్రీన్ హౌస్ గ్యాసెస్, 7 GHGs ఏవేవవి? CO2, CH4, N2O, NH4, తర్వాత PFCs, SFCs, SF6. సో ఇవన్నీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కదా, వీటి యొక్క ఎమిషన్ని కంట్రోల్ చేయాలి, ఎన్వైర్న్మెంట్ని కాపాడాలి అనే ఉద్దేశంతో క్యోటో ప్రోటోకాల్ వస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైజెస్ ఈజ్ యూస్డ్ ఫర్ లాంగ్ టర్మ్ డేటా స్టోరేజ్? లాంగ్ టర్మ్ డేటా స్టోరేజ్ కోసం యూజ్ చేసే డివైస్ ఏంటి అంటే హార్డ్ డిస్క్, ర్యామ్, క్యాషే, రిజిస్టర్స్, ఇవంతా కూడా టెంపరీ మెమరీ స్టోరేజ్ అనమాట. క్విక్గా మెమరీని రిట్రైవ్ చేసుకోవడానికి అవి యూజ్ అవుతాయి. బట్ లాంగ్ టర్మ్లో హార్డ్ డిస్క్ అవి యూజ్ అవుతుంది, పెన్ డ్రైవ్స్ ఇవంతా కూడా. ఇనియోకాస్ మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ ఈజ్ హోస్టెడ్ బై విచ్ కంట్రీ? ఏ కంట్రీ హోస్ట్ చేసింది అంటే గ్రీస్. విచ్ కంట్రీ హ్యాస్ కన్సిస్టెంట్లీ ర్యాంక్డ్ అట్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్? కన్సిస్టెంట్గా కూడా ఫిన్లాండ్ టాప్గా ఉంది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో. మన ఇండియా ఒక ర్యాంక్ వచ్చి 116th ర్యాంక్. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ ఆర్ మెయిన్లీ రెగ్యులేటెడ్ బై విచ్ మినిస్ట్రీ? ఏ మినిస్ట్రీ రెగ్యులేట్ చేస్తుంది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మన కంట్రీలో. The Dada Saheb Phalke Award is the highest honor in India given for contribution to which field? ఏ ఫీల్డ్లో కాంట్రిబ్యూషన్స్కి గాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇస్తారు అంటే సినిమాకి సంబంధించిన అవార్డు ఇది. ద బాగ్ కేవ్స్ ఆర్ హిస్టారికలీ లింక్డ్ టు విచ్ రిలీజియన్? మధ్యప్రదేశ్లో ఉన్న రాక్ కట్ కేవ్స్ ఇవి. రాక్ కట్ కేవ్స్, బాగ్ కేవ్స్ అంటారు. ఇవి బుద్ధిజంకి సంబంధించిన కేవ్స్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ ఫుట్బాల్ క్లబ్ ఇన్ ఇండియా? ఓల్డెస్ట్ ఫుట్బాల్ క్లబ్ ఏంటి మన ఇండియాలో అంటే మోహన్ బగాన్ FC, మోహన్ బగాన్ అథ్లెటిక్స్ క్లబ్ అంటారు దాన్ని. సో ఇది 1889లో ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని, వే బ్యాక్ ఇన్ 1889, వెరీ ఓల్డ్ వన్. The Sugar Control Order 1966 was replaced to modernize. షుగర్ ఇండస్ట్రీ రెగ్యులేషన్ని మోడర్నైజ్ చేయడానికి కొత్తగా షుగర్ కంట్రోల్ రెగ్యులేషన్స్ని తీసుకొని వచ్చారు. ద కంకరెంట్ లిస్ట్ అలౌస్ లా మేకింగ్ బై? ద కంకరెంట్ లిస్ట్ అని ఉంటుంది కదా, ఎక్కడ ఉంటుంది ఇది? 7th షెడ్యూల్లో ఉంటాయి. 7th షెడ్యూల్లో కంకరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అని ఉంటుంది కదా. కంకరెంట్ లిస్ట్ బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ దీనిపైన లాస్ చేయొచ్చు. ద 1991 రిఫార్మ్స్ వర్ మెయిన్లీ ఇంట్రడ్యూస్ టు? 1991 రిఫార్మ్స్ ఎందుకు ముఖ్యంగా ఇంట్రడ్యూస్ చేశారు అంటే టు స్టెబిలైజ్ అండ్ లిబరలైజ్ ది ఎకానమీ. మనకప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్ వస్తుందన్నమాట. వేరే కంట్రీస్తో మనం ట్రేడ్ చేస్తాం కదా, ఆ ట్రేడ్ చేయడానికి వాళ్ళ డాలర్స్లో మనం రీపే చేయలేకపోయాం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్ వస్తుంది. అప్పుడు మన కంట్రీని లిబరలైజ్ చేసి ఓపెన్ చేస్తారు మన ఎకానమీని. అంటే వేరే కంట్రీ మన ఇండియాలోకి వచ్చి ఇన్వెస్ట్ చేయొచ్చు, FDIs తీసుకురావచ్చు. దీనివల్ల ఏమవుతుంది? డాలర్స్ ఇన్ఫ్లో అవుతుంది. అలా మనం ఎకానమీని ఓపెన్ చేస్తామన్నమాట. సో అలా చేయడమే ఈ 1991 LPG రిఫార్మ్స్.
విచ్ స్కీమ్ ప్రమోట్స్ అఫోర్డబుల్ రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ ఇన్ ఇండియా? రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ అఫోర్డబుల్గా అంటే అందరూ భరించదగ్గ ప్రైసెస్లో ఏరోప్లేన్లో మనం ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఏ స్కీమ్ అది ఎంకరేజ్ చేయడానికి తీసుకొని వచ్చారు అంటే ఉడాన్. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, మన లాంటి సామాన్య ప్రజలు కూడా ఫ్లైట్స్లో ట్రావెల్ చేసే అవకాశం తీసుకొని వచ్చింది ఈ ఉడాన్ స్కీమ్. A transitional urban area is governed by transitional urban area. అర్బన్ ఏరియాని గవర్న్ చేసేది ఏంటి అంటే నగర పంచాయత్. ఇప్పుడు రూరల్ ఏరియాస్ ఉంటాయి కదా, రూరల్ ఏరియాస్కి పంచాయతీలు ఉంటాయి, అర్బన్ ఏరియాస్కి ఏమో నగరపాలికాస్ ఆర్ మున్సిపాలిటీస్ ఉంటాయి. ఏదైతే రూరల్ నుంచి అర్బన్కి ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఈ మధ్యలో ఒక ఫేజ్ అనేది ఉంటుందో ఆ యొక్క ఏరియాని కంట్రోల్ చేసేది నగర పంచాయత్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. The difference in climate between coastal and inland regions is due to కోస్టల్ రీజియన్స్ ఉంటాయి, ఇన్లాండ్ రీజియన్స్ ఉంటాయి కదా, వాటి మధ్య క్లైమేట్ డిఫరెన్స్ దేని వల్ల వస్తుంది అంటే కాంటినెంటాలిటీ వల్ల వస్తుంది. ఇప్పుడు చూడండి, ఢిల్లీ ఉంది, ఢిల్లీ అసలు కంప్లీట్లీ ల్యాండ్ లాక్డ్ ప్రదేశం కదా, అది ల్యాండ్ లాక్డ్ సిటీ. అదే ముంబై చూడండి, ముంబై ఏమో సీ పక్కన ఉంటుంది. సో ముంబైకి మోడరేట్గా ఉంటుంది క్లైమేట్, అంటే హై సమ్మర్స్ హై వింటర్స్ అలా ఉండదు అనమాట. అదే ఢిల్లీ చూడండి, సమ్మర్స్లో అయితే విపరీతమైన హాట్గా ఉంటుంది, వింటర్స్లో విపరీతమైన కోల్డ్గా ఉంటుంది. సో ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. ఎందుకు? బికాజ్ ఆఫ్ కాంటినెంటాలిటీ. సముద్రానికి దూరంగా ఉంది కదా ఢిల్లీ, సో ఇక్కడ అన్నీ ఎక్స్ట్రీమ్గా ఉంటాయి అన్నమాట. అదే సముద్రానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ముంబై మోడరేట్గా ఉంటుంది క్లైమేట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బైనరీ నెంబర్స్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 3 significant digits? 3 significant digits ఉన్నది ఈ ఆప్షన్స్లో ఏవి అంటే ఆప్షన్ 1 అనమాట. చూడండి, ఫస్ట్ 2 zeros ఉన్నాయి చూడు, అవి లీడింగ్ జీరోస్ అంటారు, దాన్ని ఇగ్నోర్ చేయాలి. నెక్స్ట్ ఉన్న దాన్ని ఫాలో అయ్యే డిజిట్స్ మాత్రమే సిగ్నిఫికెంట్ డిజిట్స్ అనమాట. సో మనల్ని అడిగింది 3 significant digits అన్నారు కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ డస్ DRAM స్టాండ్ ఫార్ ఇన్ కంప్యూటర్ మెమరీ? DRAM యొక్క అబ్రివేషన్ ఏంటి అంటే డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. యాక్టివిటీస్ సచ్ as బ్యాంకింగ్, ఎడ్యుకేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫాల్ అండర్ విచ్ సెక్టర్? మన ఎకానమీలో 3 sectors ఉంటాయి కదా, ఏంటది? ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ సెక్టర్స్. సో ఈ బ్యాంకింగ్, ఎడ్యుకేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ అనేది టెరిషరీ సెక్టర్ కింద ఫాల్ అవుతుంది, సర్వీసెస్ కింద. ప్రవాసీ భారతీయ దివస్ ఇస్ జనరలీ అబ్జర్వ్డ్ ఇన్ విచ్ మంత్? ఏ మంత్లో ప్రవాసీ భారతీయ దివస్ మనం సెలబ్రేట్ చేస్తాము అంటే జనవరి, ప్రిసైస్లీ జనవరి 9th. జనవరి 9th 1915 మహాత్మా గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి రిటర్న్ అవుతారు. సో ఆ డేని పురస్కరించుకొని మనం ప్రవాసీ భారతీయ దివస్గా సెలబ్రేట్ చేస్తాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ మేజర్ కాజ్ ఆఫ్ రూరల్ ఎకనామిక్ డిస్ట్రెస్ ఇన్ ఇండియా? రూరల్ ఎకానమీ యొక్క డిస్ట్రెస్ అంటే అంత గ్రోత్ ఉండదు, ఎక్కువ స్ట్రెస్లో ఉంటుందన్నమాట. దానికి మేజర్ కాజ్ కానిది ఏంటి అంటే హై లిటరసీ రేట్స్. హై లిటరసీ రేట్స్ ఉంటే ఆబ్వియస్గా దేర్ విల్ బి గ్రోత్, డిస్ట్రెస్ ఉండదు. అదే డిస్ట్రెస్ ఉండేది ఎప్పుడు? స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్, ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్, పువర్ మార్కెట్ యాక్సెస్ ఉన్నప్పుడే డిస్ట్రెస్ ఉంటుంది. సో నాట్ ఎ మేజర్ కాజ్ అన్నారు కాబట్టి హై లిటరసీ రేట్స్ నాట్ ఎ మేజర్ కాజ్ ఫర్ ఎకనామిక్ డిస్ట్రెస్ ఇన్ రూరల్ ఏరియాస్. President of India can grant pardon under which constitutional provision? మన రాష్ట్రపతి పార్డన్ చేస్తారు కదా, ఈ ఆఫెన్స్ చేసిన వాళ్ళని క్షమాభిక్ష ప్రసాదిస్తారు. సో అది ఏ ఆర్టికల్ కింద అంటే ఆర్టికల్ 72 కింద. ఆర్టికల్ 32 ఏంటి? రిట్స్, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు కదా, రిట్స్, హేబీస్ కార్పస్, మ్యాండమస్, సెర్షియోరరీ, క్వో వారెంటో, ఇవంతా కూడా రిట్స్ కింద వస్తాయి. అది ఆర్టికల్ 32. ఆర్టికల్ 368 ఏంటి? కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించినది ఆర్టికల్ 368. ఆర్టికల్ 356 ఇస్ ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించినది. ద నవాబ్, సిరాజుద్దౌలా, మిర్ జాఫర్, మిర్ ఖాసిం వర్ రూలర్స్ ఆఫ్ విచ్ రీజియన్? ఏ రీజియన్కి సంబంధించిన రూలర్స్ వీరు అంటే బెంగాల్కి సంబంధించిన వాళ్ళు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ రిప్రజెంట్ అ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్? కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ చాలా ఇంపార్టెంట్, మల్టిపుల్ టైమ్స్ అడిగున్నారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో చూస్తే అర్థమవుతుంది. సో కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అని దేన్ని అంటాము అంటే ఒక యాసిడ్ దాని యొక్క H+ ప్రోటాన్ని సాక్రిఫైస్ చేస్తే దాని యొక్క బేస్ ఆ H+ ప్రోటాన్ని తీసుకొని ప్రోటాన్ని తీసుకుంటుంది అనమాట. సో అలా
అలా డొనేట్ చేసి తీసుకోవడంలో ఒక కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ ఫామ్ అవుతుంది. సో ఈ ఫాలోయింగ్లో HCl అండ్ Cl మైనస్ ఆ కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్. ఇంకా చూడండి NH4+ అండ్ NH3 ఆల్సో ఎగ్జాంపుల్స్. తర్వాత అసిటిక్ యాసిడ్ అండ్ అసిటేట్ అయాన్ CH3COOH అసిటిక్ యాసిడ్ అండ్ దాని యొక్క అసిటేట్ అయాన్ CH3COO- ఇవి కూడా కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ కింద ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, ఫర్ హయ్యర్ వాల్యూ ప్రాజెక్ట్స్ అండర్ PM ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 8th పాస్ అయ్యి ఉండాలి. 8th పాస్ అయ్యి 18 years వచ్చి ఉండాలన్నమాట. తారిక్ రెహమాన్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ కంట్రీ? రీసెంట్గా బంగ్లాదేశ్కి తారిక్ రెహమాన్ని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. సో షేక్ హసీనా ఉన్నారు కదా, ఆమెను బలవంతంగా పవర్లో నుంచి తీసేసి తారిక్ రెహమాన్ అనే వ్యక్తి పవర్లోకి వస్తారనమాట. సో దట్స్ వై హీ వాజ్ ఇన్ న్యూస్. AI కోషా ఇనిషియేటివ్ ఇస్ రిలేటెడ్ టు విచ్ సెక్టర్? AI కోషా ఇనిషియేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినది. హౌ మెనీ మెయిన్ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ యూజువలీ హెల్డ్ ఇన్ ఇండియా? మన ఇండియాలో 3 పార్లమెంట్ సెషన్స్ పర్ ఇయర్ కండక్ట్ చేయాలి. మినిమం 6 months కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. మ్యాక్సిమం 6 months కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు ఒక సెషన్కి ఇంకొక సెషన్కి మధ్య. CB0 క్యాట్రిడ్జ్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ దేనికి సంబంధించినది అంటే ట్యూబర్క్యులోసిస్ని డయాగ్నోస్ చేయడంలో సంబంధించిన టెస్ట్ ఇది. బ్యాక్టీరియం ఉంది కదా, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే ఒక బ్యాక్టీరియా ఈ టీబీని కాజ్ చేస్తుంది. దాని యొక్క ఐడెంటిఫికేషన్కి ఆ టెస్ట్ చేస్తారు. హూ ఈజ్ ద కరెంట్ చైర్మన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషన్? అటామిక్ ఎనర్జీ యొక్క కరెంట్ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ అజిత్ కుమార్ మొహంతి. విచ్ ఢిల్లీ సుల్తాన్ ఇంట్రడ్యూస్డ్ స్ట్రిక్ట్ మార్కెట్ కంట్రోల్ పాలసీస్? ఇప్పుడు మనకి ఎలా అయితే MRPలు ఉన్నాయి చూడండి, మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అంటే MRP 10 రూపాయలు ఉంటే మనకి ఎవరైతే అమ్ముతారో సెల్లర్స్ వాళ్ళ 10 రూపాయల కంటే ఎక్కువ ప్రైస్కి అమ్మకూడదు. 10 రూపాయల కంటే తక్కువ 1 రూపీకైనా అమ్మచ్చు కానీ 10 రూపాయల కంటే ఎక్కువ అమ్మకూడదు అనమాట. సో అలాగా ఆ టైంలో ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ ఉంటాడు కదా, ఈయన అలా మ్యాక్సిమం ప్రైస్ని ఫిక్స్ చేసేవాడు. అలా మార్కెట్ కంట్రోల్ చేసేవాళ్ళు అనమాట. అలాంటి పాలసీస్ తీసుకొని వచ్చేవాడు. సో అల్లావుద్దీన్ ఖిల్జీ is the right answer. The United States withdrew from which international agreement in 2017 under President Donald Trump? 2017లో ఏ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ నుంచి డొనాల్డ్ ట్రంప్ విత్డ్రా అయిపోయాడు, యునైటెడ్ స్టేట్స్ని విత్డ్రా చేశాడు అంటే ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్. అండ్ ఆల్సో రీసెంట్గా 2026 ఆ టైంకి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కూడా యునైటెడ్ స్టేట్స్ విత్డ్రా అయిపోతుంది అండర్ డొనాల్డ్ ట్రంప్ ఓన్లీ. Rapid flow of water saturated soil down a slope is called? Rapid flow of water saturated soil down a slope is called mud flow అంటారు. ల్యాండ్ స్లైడ్స్ ఏమో గ్రావిటీ వల్ల ఫ్లో అయిపోయేది, మడ్ ఫ్లో ఏమో సాచురేటెడ్ సాయిల్ ఒక స్లోప్ ఒక వాలుగా ఉన్న ప్రదేశం నుంచి మడ్ ఫ్లో మెత్తటి ఇసుక ఉంటుంది కదా మట్టి, అది ఫ్లో అయిపోతుంది అనమాట. అది అండ్ సాయిల్ ఎరోజన్ ఏంటి? సాయిల్ ఎరోజన్ సాయిల్ అక్కడే ఉన్న ప్లేస్లోనే డిసింటిగ్రేట్ అయిపోయి వీక్ అయిపోయి సపరేట్గా అయిపోతుంది, అది సాయిల్ ఎరోజన్. అండ్ అవలాంచెస్ వచ్చి ముఖ్యంగా స్నోయి ఏరియాస్లో స్నో రీజియన్స్లో మంచు కొండల్లో అవలాంచెస్ జరుగుతుందన్నమాట. నెక్స్ట్, పండిత్ భవానీ చరణ్ పాఠక్ ఏ రెబెలియన్ని 1776లో లీడ్ చేశారు అంటే సన్యాసి ఫకీర్ రెబెలియన్. విచ్ ఫండమెంటల్ డ్యూటీ రిక్వైర్స్ పేరెంట్స్ టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ ఫర్ 6 to 14 years? అది ఫండమెంటల్ డ్యూటీలో ఇంక్లూడ్ అయ్యింది. ద ఢిల్లీ ప్యాక్ట్ 1950 ఎవరెవరి మధ్య సైన్ అయ్యింది అంటే ఇండియా అండ్ పాకిస్తాన్. మన ఇండియా నుంచి నెహ్రూ అండ్ పాకిస్తాన్ నుంచి లియాఖత్ అలీ ఖాన్. 1950 ఆ టైంలో పార్టిషన్ తర్వాత చాలా బ్లడ్ షెడ్ జరిగింది. సో ఈ ప్యాక్ట్ ద్వారా ఈ రెండు దేశాల్లో ఉన్న మైనారిటీస్ రిలీజియస్ మైనారిటీస్ ఉంటారు కదా, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ ప్యాక్ట్ సైన్ చేసుకున్నారు. ట్రైబల్ పాపులేషన్స్ ఇన్ ఇండియా ఆఫన్ లివ్ ఇన్ ఫారెస్టెడ్ రీజియన్స్. ఎందుకు ఫారెస్టెడ్ రీజియన్స్లోనే ట్రైబల్ పాపులేషన్ ఉంటారు? ఎందుకు అంటే బికాస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ద పెనిన్సులర్ ప్లాట్యూ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ రాక్స్ ఉంటాయి అంటే ఓల్డ్ ఇగ్నియస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్ ఉంటాయి పెనిన్సులర్ ప్లాట్యూలో. షీల్డ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు ఈ పెనిన్సులర్ ప్లాట్యూని. సో గ్రానైట్, నీస్, సిస్ట్ ఇలాంటి రాక్స్ ఇక్కడ మనకి కనిపిస్తాయి. జాన్ డాల్టన్ ఈజ్ నోన్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ అటామిక్ థియరీ. అటామిక్ థియరీ అంటే మ్యాటర్లో
మ్యాటర్ ఏ మ్యాటర్ అయినా కూడా చిన్న చిన్న ఆటమ్స్తో ఫామ్ అయి ఉంటుంది అని చెప్పింది జాన్ డాల్టన్. సో ఆయన 1808 ఆ టైంలో ఈ డాల్టన్స్ థియరీ, అటామిక్ థియరీని తీసుకొని వచ్చారనమాట. నెక్స్ట్ లాస్ట్ బట్ వన్ ఎంసీక్యూ. కొండారెడ్డిపల్లి నోన్ యాజ్ సౌత్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ విలేజ్ అనమాట. సౌత్ ఇండియాలో ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ విలేజ్ కొండారెడ్డిపల్లి ఎక్కడుంది అంటే తెలంగాణలో. ఇది ఈ విలేజ్ ఏమో తెలంగాణ సీఎంగా ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు, సో ఆయన యొక్క విలేజ్ అనమాట. సో సౌత్ ఇండియాలో ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ విలేజ్గా ఇది న్యూస్లో ఉన్నింది. ఇండియా జాయిన్డ్ విచ్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ ప్రమోటింగ్ రెస్పాన్సిబుల్ యూజ్ ఆఫ్ సెమీ కండక్టర్ టెక్నాలజీస్. ఈ ప్యాక్ సిలికా ఇనిషియేటివ్లో జాయిన్ అయింది. ఇది యుఎస్ లెడ్ ఇనిషియేటివ్. ముందుగా సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా పార్ట్ అయి ఉన్నాయి. మనం చైనా పైన ఎక్కువ డిపెండ్ అవ్వకుండా, ఈ సిలికా యొక్క సప్లై చైన్ డిస్రప్ట్ అవ్వకుండా ఉండడానికి ఈ సెమీకండక్టర్ టెక్నాలజీస్ రెస్పాన్సిబుల్గా యూజ్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ యూఎస్ఏ వాళ్ళు తీసుకొని వచ్చారు. సో మన ఇండియా కూడా జాయిన్ అయిందనమాట. సో ఇవి 40 MCQs. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమై ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఇంకా కావాలి అంటే మోడల్ పేపర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.